సంపాదించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ క్రమంగా పుంజుకుంటోంది. జాతీయ, అంతర్జాతీయ ఐటీ, ఫైనాన్స్ రంగ సంస్థలు హైదరాబాద్ కు క్యూ కట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో డిమాండ్ దృష్ట్యా గ్లోబల్ టెక్ కంపెనీలు ఇప్పటికే ఉన్న తమ కార్యాలయాలను విస్తరిస్తుండగా మరికొన్ని సంస్థలు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో మరో పెద్ద డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రతి నెల కోట్లలో అద్దె చెల్లించేలా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ హైదరాబాద్ నిర్మాణ రంగానికి మంచి బూస్ట్ ఇచ్చిందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డీల్. నెలకు 5.4 కోట్ల అద్దె, అడ్వాన్స్ 42 కోట్లు. 2,64,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకున్న మైక్రోసాఫ్ట్ రియల్ ఎస్టేట్ కు బూస్ట్నిస్తున్న లీజింగ్ డీల్స్. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్స్టాక్ ఈ లీజుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించడంలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఇండియా భారీ డీల్ కుదుర్చుకుంది. హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్ లో మైక్రోసాఫ్ట్ డీల్ ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ లోని ఐటీ హబ్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మైక్రోసాఫ్ట్ ఇండియా 2,64,000 చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను లీజుకు తీసుకుంది. జూలై 1, 2025 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్ బిల్డింగ్ 3-4 అంతస్తుల్లో ఈ కార్యాలయ స్థలం విస్తరించి ఉంది. ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాల సంస్థ వర్క్ స్పేస్ ఆపరేటర్ టేబుల్ స్పేస్ టెక్నాలజీస్ నుంచి మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. మొత్తం 5 ఏళ్ల కాలానికి గాను నెలకు ఏకంగా 5.4 కోట్ల చొప్పున అద్దె చెల్లించనుంది. బేస్ మంత్లీ రెంట్ 1.77 కోట్లగానే ఉన్నప్పటికీ కామన్ ఏరియా, మెయింటెనెన్స్, ఆపరేటింగ్ వ్యయాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మేనేజ్మెంట్ ఫీజు కింద మొత్తంగా ఇది 5.4 కోట్లుగా ఉందని ప్రాప్ స్టాక్ తెలిపింది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ కు చదరపు అడుగుకి 204 చొప్పున చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ చేసుకున్న ఒప్పందంలో భాగంగా అద్దె మొత్తం ప్రతి సంవత్సరం 4.8% చొప్పున పెరగనుంది. 5 ఏళ్ల కాలానికి ఒకేసారి సెక్యూరిటీ డిపాజిట్ అడ్వాన్స్ కింద 42.15 కోట్లు చెల్లించిందట మైక్రోసాఫ్ట్. ఇక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద మరో 92.94 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. అమెరికా దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ 1998లో తొలిసారిగా ఇండియాలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు నేరుగా హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశించింది. హైదరాబాద్ తమ గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇక్కడ మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లభ్యత, ప్రతిభ, అందుబాటు ధరలు కారణమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి పేర్కొన్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఇండియా హైదరాబాద్ సహా బెంగళూరు, నోయిడా, పూణేలో తమ కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ఈ మధ్య కాలంలో భారత ఆఫీస్ స్పేస్ మార్కెట్లో హైదరాబాద్ నగరం వేగంగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ సంస్థల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. హైదరాబాద్ నగరంలో గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 10 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ కార్యకలాపాలు జరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందులో టెక్ కంపెనీల వాటానే ఎక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్లో 2024లో టీసీఎస్ 10.18 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలం లీజుకు తీసుకుంది. ఇక్కడ నెల అద్దె 4.3 కోట్లుగా ఉంది. 2024 డిసెంబర్లో ఫేస్బుక్ తన ఆఫీస్ స్పేస్ లీజింగ్ డీల్ను రెన్యువల్ చేసుకుంది. మొత్తం ఇది 3.7 లక్షల చదరపడుగులు కాగా నెల అద్దె 2.8 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో మరికొన్ని గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా ఈ పరిణామాలన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి మరింత బూస్టునిస్తాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.